హాయ్ హలో నేను మీ స్వప్నని. ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి టేస్టీ అయిన కిచిడీని చూపిస్తున్నాను. పెసరపప్పు విత్ రైస్ తోటి కిచిడీ చాలా హెల్దీ అండి. ఇట్లా కిచిడీలు వీక్లీ వన్స్ ట్వైస్ అలా తింటే, ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువ మసాలాలు కానీ కారం కానీ ఎక్కువ ఉండదు కదా, అందుకని చెప్పేసి వారానికి 2 సార్లు ఇలా కిచిడీ చేసుకొని తింటే మాత్రం చాలా హెల్త్కి మంచిది. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను. సేమ్ అదే గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 2 సార్లు వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నాననివ్వాలి. నేనైతే ఒక 4, 5 గంటల వరకు నాననిచ్చాను. ఆఫ్టర్నూన్ 12కి అలా చేసి నానబెట్టాను. ఈవినింగ్ 6కి అలా నేను మళ్ళీ వండుకున్నాను. బాగా నాని చూడండి, 4, 5 అవర్స్కి బాగా నాని కదా. మళ్ళీ ఒకసారి వాటర్ తీసి కడుక్కొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా వాటర్ పోసుకోవాలి. ఈలోగా మనం కిచిడీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, బంగాళదుంప, ఇంకా ఏమి కావాలన్నా వేసుకోవచ్చు. కిచిడీలో మన వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేగగానే ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, వాటిని వేసుకోవాలి. ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నెయ్యిలో వేగటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టదు. ఇలా కూరగాయ ముక్కలన్నిటినీ ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాము, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 2 నిమిషాలు అయితే నేను మూత పెట్టి జస్ట్ విజిల్ లేకుండా ఊరకు మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గనిస్తున్నాను. చూడండి, బాగా మగ్గినాయి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని, రైస్ని మొత్తాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటుంటే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా ఎటువంటి కర్రీస్ అనేది కూడా చేసుకునేది పని లేదు, ఉత్తగానే తినవచ్చు. ఇప్పుడైతే నేను మొత్తం ఒక 4 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను. టేస్ట్‌కి తగినంత సాల్టు లేదా కల్లుప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ చూసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి. కొంచెం ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఇలా. నేను మొత్తం ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉంచాను. ఇప్పుడు మొత్తం విజిల్ మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్‌ని ఓపెన్ చేయాలి. చూడండి, పూర్తిగా విజిల్ మొత్తం పోయింది. చూడండి ఎంత కలర్ఫుల్‌గా ఎంత బాగా ఉడికిందో రైస్ అయితే. పెసరపప్పు కూడా చాలా బాగా ఉడికింది. మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇట్లా వారానికి 1, 2 సార్లు ఇదే కాకుండా ఇంకా కిచిడీలు చాలా రకాలు ఉన్నాయి కదా, ఎలా అయినా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.